ఉత్తర ద్వార దర్శనం పైకి వినడానికి చాలా తేలికగా ఉన్న మాటగా అనిపిస్తుంది, కానీ చాలా బరువైనటువంటి మాట ఉత్తర ద్వార దర్శనం అనేది. దీన్ని మామూలుగా పద విభాగంగా చేసి అనుకుంటే ఉత్ తర ద్వి అర దర్శనం అని కొద్ది వివరంగా పరిశీలించి చూద్దాం. తెల్లవారుజామునే ఎముకలు కొరికేటటువంటి చలిలో గబగబ గబగబ అలా వణికిపోతూ స్నానాన్ని చేసి, పైన కేవలం మగవాళ్ళైతే ఉత్తరీయాన్ని కప్పుకుని క్రింద ధోవతి ధరించి, ఆడవాళ్ళైతే అలా చీర కొంగుని భుజం నిండా కప్పుకుని, అలాగే దాని శరీరం నిండుగా చుట్టేసుకుని, రెండు చేతుల్ని లోపలికి మడుచుకుని చలికి వణికిపోతూ గబగబ గబగబా దేవాలయానికి వెడతారు. అక్కడ ఉత్తరముఖంగా దేవుణ్ణి ఆ దేవాలయంలోని పురోహితులందరూ పెడితే గబగబా వెళ్ళి దండం పెట్టుకుని ఆశీర్వచనాన్ని ఆ శఠగోపనంతో చేయించుకుని, దైవానికి సంబంధించిన శ్లోకమో మంత్రమో పద్యమో మనస్సులో చదువుకుని అక్కడి నుంచి గబగబా తిరిగి వచ్చి ఉత్తర దర్శనం అయిపోయిందని ఆనందపడతారు. ఇది లోకంలో జరుగుతున్నటువంటి బాహ్య సత్యం, పై కనిపించేటటువంటిది. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, దేన్ని ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చెయ్యి అని శాస్త్రజ్ఞులు చెప్పే మాట లోకంలో మనం గమనించవలసినటువంటి బాట కూడా. ఎందుకు ఇలా చేస్తున్నాం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి 15 రోజులకి ఒక ఏకాదశి వస్తూ ఉంటుంది. అందులో 12 ఏకాదశులు పూర్ణిమకి ముందు వచ్చేవి, వాటిని శుద్ధ ఏకాదశులు అంటాం. 12 ఏకాదశులు కృష్ణ ఏకాదశులు, అంటే అమావాస్యకి ముందు వచ్చే ఏకాదశులు. ఇది మనకి లోకంలో కనిపించేటటువంటి ఏకాదశుల సంఖ్య. వీటిలో కూడా శుద్ధ కృష్ణ ఏకాదశుల్లో కృష్ణ ఏకాదశుల కంటే శుద్ధ ఏకాదశులే గొప్పవి. అంటే పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి 15 ఏకాదశులు గొప్పవి. ఈ 15లో కూడా 4 శుద్ధ ఏకాదశులు మరింత గొప్పవి. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రాగానే ఏ శ్రీహరి యోగ నిద్రకి ఉపక్రమిస్తాడో ఆ రోజున ఆయన శయనాన్ని ప్రారంభిస్తాడు, కాబట్టి శయన ఏకాదశి అంటారు. అదిగో అది ముఖ్యమైనది ఒకటి. 2, ఆ యోగ నిద్రకి ఉపక్రమించినటువంటి ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు. అంచేతనే దాన్ని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి, ఆయనంతటా ఆయన లేచే ఏకాదశి. వీళ్ళు ఆయన లేపే ఏకాదశి, 2 ఒకటే కాబట్టి అదిగో ఆ ఉత్థాన ఏకాదశి 2వ ఏకాదశి. ఇది అతి ముఖ్యమైన 4 ఏకాదశిలోను. ఇప్పుడు మనం ఏ పుష్యమాసంలో ఉన్నామో దీని తర్వాత రాబోయేటటువంటి ఏకాదశి మాఘమాసంలో వస్తుంది. అది భీష్మ ఏకాదశి అవుతుంది. రాబోయేది ఒకటి చెప్పుకున్నాం, జరిగిపోయిన 2 చెప్పుకున్నాం. 3 ఏకాదశులు దాటితే ఇప్పుడు 4వ ఏకాదశి, ఈరోజు జరుగుతున్న ఏకాదశి, పుష్యమాసంలో వచ్చిన ఏకాదశి, పూర్ణిమకి ముందొచ్చిన ఏకాదశి అయిన పుష్య శుద్ధ ఏకాదశి గురించి అనుకుంటున్నాం. ఈవేళ ఉన్నటువంటి ఏకాదశికి 4 పేర్లు ఉన్నాయి. ఒకటి లౌకికంగా అయితే పుత్రద ఏకాదశి, 2వది ముక్కోటి ఏకాదశి, 3వది ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, 4వది ద్వార దర్శన ఏకాదశి అని. ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ద్వార దర్శన ఏకాదశి 2 సమానంగానే ఉన్నాయి కదా, పోనీ ఒకటి చేసుకోకూడదా? చేసుకోండి.
చేసుకున్నట్లయితే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అనే మాటే గొప్పది ఇంటిలో కూడా. ఇప్పుడు క్రమంగా అనుకుంటూ వెళదాం. మొట్టమొదటిది తేలికైంది, అన్నిటికంటే తక్కువైనది పుత్రదా ఏకాదశి. సంతానం లేనిటువంటి వారికి పుత్రులని అనుగ్రహించగలిగిన శక్తి ఉన్న ఏకాదశి ఈరోజు. అంటే ఈవేళ విష్ణు సహస్రనామాన్ని ఇలా కూర్చొని దేవుడి దగ్గర ఆడు కాస్త భక్తితో కాస్త రక్తితో అన్నిటితోటి చదివేసి వెళ్ళిపోతే వెంటనే సంతానం కలిగిపోతారా? కాదు. ఈవేళటి రోజున శ్రీ మహావిష్ణువు ఎదురుగా కూర్చుని, నాకు సంతానం లేక తీవ్రమైనటువంటి దుఃఖం ఆవేదనతో ఉన్నాను నేను, నాకు నిజమైనటువంటి పుత్ర అనేది తకార రేప అకారాలు కాదు, తకార ద్వయ అంటే తాకి తావత్తు పెట్టి ఆ రేపకారం ఇవ్వాలి. అంచేత పుత్ అనే పేరు కలిగిన ఏ నరకమైతే 14 నరకాల్లో ఉందో, ఆ పుత్ అనేటటువంటి 14వలో ఉన్నటువంటి నరకాన్ని ఏమాత్రము పడకుండా ఉండేలా, అంటే నేను పడకుండా ఉండేలా నన్ను రక్షించేటటువంటిది ఏ ఏకాదశి అయితే ఉందో అది పుత్రదా ఏకాదశి. తల్లిదండ్రులు ఆలోచించేది ఎందుకు? సంతానం ద్వారా ఉత్తమ గతులని పొందాలి అని కదా. అంచేత పుత్తనే పేరు కలిగిన నరకంలో పడకుండా రక్షించగలిగిన శక్తినిచ్చేటటువంటి రోజు ఏదంటే ఈ ఏకాదశి. అంచేత ఈరోజు శ్రీ మహావిష్ణువు ఎదురుగా కూర్చొని విష్ణు సహస్రనామాన్ని సంపూర్ణంగా చదివి, శక్తి ఉన్నంతలో ఆయనకి పూజని చేసి కడుపు పండేలా చెయ్యవయ్యా అని ప్రార్థించి, ఈ ఏకాదశి నాడు ఇప్పుడు నీ ఎదురుగా చేసినట్టుగా ఇదే విధమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణాన్ని, యథాశక్తి పూజని మిగిలిన 23 ఏకాదశులలోనూ, అంటే కృష్ణ ఏకాదశులు, అమావాస్యకు ముందొచ్చే ఏకాదశుల్ని విడవకుండా అన్ని ఏకాదశుల్లోనూ చేస్తాను అని కానీ ప్రతిజ్ఞ చేసుకుంటే ఖచ్చితంగా ఆ 24వ ఏకాదశి కంటే సరిగ్గా ఇదే సంవత్సరం ఈ రోజుకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది అని అనుభవంలో కనిపిస్తున్న మాట తప్ప ఏదో శాస్త్రం చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి మాట మాత్రం కాదు. ఇది ఒక విషయం. మరి స్త్రీలమైనటువంటి మాకు ఒక్కొక్క నెలలో 4 రోజులు అడ్డొస్తూ ఉంటుంది కదా, అప్పుడు 24 ఏకాదశులు పూర్తి చేయలేకపోతాం కదా అనే ప్రశ్నని మహర్షులే వేసుకున్నారు. అంతేకాదు, వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు. ఎవరో మరణించారని అట్లాంటి దుర్వార్తలు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏకాదశి నాడు చేయలేకపోతాం కదా, ఈవేళ చేసిన ఏకాదశి పోను 23 ఉన్నాయి కదా, ఆ 23లో కనీసం ఒక 13 తీసేసిన మేము 10 ఏకాదశులు మాత్రమే చేయగలుగుతావే, మరి ఈ పుత్ర సంతాన లాభం కలుగుతుందా అని అడగచ్చు అని ఆలోచించారు మహర్షులు. వాళ్ళు అన్నది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఏకాదశి నాడు అడ్డు వచ్చింది లేదా అడ్డు రాబోతోంది అని గమనించినట్లయితే, అడ్డు పూర్తిగా తొలగిపోయినట్లయితే త్రయోదశి నాడు చేయి, అంటే ద్వాదశి కాదు, దాని తర్వాత త్రయోదశి నాడు చేయి, లేదా ఆ నెలలో పూర్ణిమ నాడో ఆ నెలలో అమావాస్య నాడో చేయి తప్ప ఎలాగో కుదరలేదు కదా అని మానేకు. ఇలా మొత్తానికి ఈరోజు కాక మిగిలిన 23 కూడా పూర్తి చేసుకున్నట్టయితే సంతానం కలుగుతుంది అనేది వాళ్ళు చెప్పినమాట. వైద్యులు 10 లక్షలు 15 లక్షలు కృత్రిమ గర్భధారణ కోసం అడిగితే ఇవ్వడానికి ఏమాత్రమూ వెనుకాడడం లేదే. ఒక్క భగవంతుడి కోసం కొద్ది పూజని మరొకసారి చెయ్యి అని చెప్పి 100-150 రూపాయలు ఖర్చు అయితే ఆలోచించాలా? ఒక క్షణం మనసుతో ఆలోచించండి. అంత గొప్పదైనటువంటి రోజు, సంతానాన్ని కలిగించడానికి అనుకూలతని ఇచ్చేటటువంటి మొదటి రోజు ఇదిగో పుత్రదా ఏకాదశి. పుత్రదా అన్నప్పుడు తాకి ఇంకో తావత్తు ఇవ్వాలనే మాటని మర్చిపోకండి. ఇది ఒకటి. 2,
తర్వాత ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అనే మాటకి ముందు ముక్కోటి ఏకాదశి అనేది అనుకుని అక్కడికి వెళదాం. 3 లోకము కలిపితే ముల్లోకము అవుతుంది. అలాగే 3 కంటి కలిపితే ముక్కంటి అవుతుంది. అంటే 3లో ఉండేటటువంటి డు పోతుంది, 3లో ఉండే ము అనే దీర్ఘం పోతుంది. 3లో దీర్ఘం పోతే ము, డు పోతే ము అయింది. ఇప్పుడు పక్కనుండేటటువంటి కన్ను, లోకము మొదలైన వాటికి ద్విత్వం వస్తుంది. ద్విత్వము అంటే 2 సార్లు అదే అక్షరాన్ని అండం. కాబట్టి ముక్కంటి, ముల్లోకములు, ముజ్జగములు ఇలా. దీన్ని త్రికసంధి అంటారు వ్యాకరణ పరిభాషలో. సరే, ఇప్పుడు ముక్కోటి ఏకాదశి. కోటి అంటే చివర అని అర్థం, అన్నిటికంటే చివర. మనం ఇలా బాసం పెట్టి వేసి కూర్చుంటే ఏ కుడి ముక్కు రంధ్రం ఉందో ఆ రంధ్రం అలా ఏటవాలుగా పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని పింగళ నాడి అంటారు. మనం ఇలా కూర్చున్నప్పుడు ఏ ఎడమ ముక్కు రంధ్రం ఉందో అది కూడా ఏటవాలుగానే ప్రయాణిస్తూ వెడుతుంది. దాన్ని ఇడా నాడి అంటారు. ఈ ఇడ, ఈ పింగళ 2 ఏటవాలుగానే వెడుతూ ఉంటాయి. మనం కూర్చున్నటువంటి సందర్భంలో మన వెన్నెముక చివరి పూస నుండి అలా పైకి మరింత సన్ననైనటువంటి విధానంలో తీగలాగా అలా పైకి మెరుస్తూ ప్రయాణిస్తూ ఈ పింగళ, ఈ ఇడ అనే 2 నాడులు ఎక్కడ 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఖండించుకున్నాయో, కలిశాయో అక్కడ ఈ 3వ నాడి ప్రవేశిస్తుంది. అంటే సుషుమ్నా నాడి వేగంగా ప్రయాణించి అక్కడ దాంతో చేరుతుంది. ఇప్పుడు 3 కోటులు కలిశాయి. అంటే 3 కొనల చివర్లు కలిశాయి. పింగళ నాడి చివర, ఇడానాడి చివర, సుషుమ్నా నాడి చివర 3 కలిస్తే అది ముక్కోటి. ఇదిగో ఈ 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం. దీన్నే బాహ్య జగత్తులో అయినట్టయితే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమము అంటారు. ఇదే శరీరంలో కానీ కనిపిస్తే అదిగో దాన్ని ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ముక్కోటి అంటారు. 3 కలిసినటువంటి చోటు అని అర్థం. అంచేత ముక్కోటి ఏకాదశి అయినటువంటి ఈ రోజున భగవంతుణ్ణి ఈ 2 కనుబొమ్మల మధ్యలోనూ చూడగలిగేటటువంటి స్థాయికి మనం ఎదగాలి. అంటే ఏం చేయాలి? చక్కగా బాసిం పెట్టి వేసి కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు ఇష్టమైనటువంటి కులదైవాన్నో, ఇరువేల్పునో, ఎవరు మీకు ఇష్టమైతే ఆ దైవాన్నో చక్కనైనటువంటి చిత్రంలో ఎలా కూర్చుని ఉంటాడో ఆయన పాదాల నుండి తల వరకు ఉండే ఆ సంపూర్ణమైనటువంటి రూపాన్ని మెల్లగా 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 దృష్టిని జరుపుతూ ఆయన దర్శించండి. ఆయనకి సంబంధించిన శ్లోకాన్నో, పద్యాన్నో, మంత్రాన్నో, కీర్తననో, పాటనో, పద్యాన్నో ఏదో ఒకసారి అనుకోండి. తన్మయత్వంతో అదిగో అది నిజమైనటువంటి ముక్కోటి ఏకాదశి. ఆ 3 కోటులు కలిసిన చోటులో భగవంతుని చూడడం ఎంత తేలికైన విషయం. ఇప్పుడు మనం పుత్రద ఏకాదశి చూసాం, అలాగే ముక్కోటి ఏకాదశిని చూసాం. ఇప్పుడు అతి ప్రధానంగా పిలువబడేటటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని చేస్తూ ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. మహానుభావులైనటువంటి ఋషులు మొత్తాన్ని 2గా విభజించి ఆ 2లో ఉత్తరము, దక్షిణము అనే 2 విభాగాలను చేశారు. సంవత్సరాన్ని 2 చేశారు. దానికి ముందు ప్రపంచాన్ని 2గా చేశారు. ఇది ఉత్తర ప్రపంచం, ఇది దక్షిణ ప్రపంచం అని. అలాగే మన భారతదేశాన్ని చూసుకోండి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని చేశారు కదా. అలాగే అది ఈ విభాగాన్ని ఋషులు చేసిందే. తర్వాత మొత్తం ఉండేటటువంటి దేశాన్ని వాళ్ళు 2గా చేశారు, ఉత్తర దక్షిణ దేశము అని. ఏ మధ్యప్రదేశం అయితే ఉందో అక్కడి నుండి
ఆ పైన ఉండే ఉత్తరప్రదేశం పై భాగం వరకు కూడా అదంతా ఉత్తరప్రదేశం. పంజాబ్ దాటి పైకి వెళ్ళిపోయే వరకు. ఏ మధ్యప్రదేశ్ నాభిస్థానం ఉందో అక్కడి నుంచి పాదాల వరకు, అంటే ఇదిగో మనం అనుకుంటూ ఉంటామే కన్యాకుమారి అని, అక్కడి వరకు ఉండేది దక్షిణ భాగం. ఈ రెంటిలోనూ ఉత్తర భాగం గొప్పది అన్నారు. అంచేతనే మొత్తం ఈ దేశాన్నంతటినీ ఏలేచేటటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తర ప్రదేశంలోనే ఉంటారు. ఆ రెండు ఈ దేశాన్ని రెండుగా విభజించినటువంటి వాళ్ళే సంవత్సరాన్ని కూడా రెండుగా విభజించారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అని. ఉత్తరాయణం అంటే ఇదిగో ఇప్పుడు రేపు జనవరి 14వ తేదీన వస్తుందే, అక్కడి నుంచి జూలై 15వ తేదీ వరకు ఉండేటటువంటిది అంతా కూడా ఉత్తరాయణం. ఆ జూలై 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఉండేటటువంటిది ఆ భాగం దక్షిణాయనం. ఒక్కొక్కసారి ఈ సంక్రమణం 14-15 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి సరిగ్గా 14 వచ్చింది, ఇంకోసారి 15 రావచ్చు. అంతే తప్ప 14-15లో మాత్రమే సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అది నిశ్చయం. ఇదిగో ఇప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయనం చూసాం. ఉత్తరాయణం దేవతల కాలం, దేవతలందరినీ ఆరాధించాల్సిన కాలం. దక్షిణాయనం పితృదేవతల్ని ఆరాధించాల్సిన కాలం. మరో విశేషం కూడా ఉంది. అలా సంవత్సరాన్ని విడగొట్టినటువంటి వాళ్ళు రోజుని కూడా రెండుగా విభజించారు. రోజులో కూడా ఉత్తరాయణం ఉదయం నుంచి 12 గంటల వరకు, 12 గంటల 1 నిమిషం నుండి సాయంకాలం సూర్య అస్తమయం వరకు. ఈ ఉత్తరాయణంలో ఉండే రోజులోని ఆ 12 గంటలు, అంటే ఉదయం 6 నుంచి 12 గంటల్లో కూడా మళ్ళీ ఉత్తర దక్షిణ విభాగం చేశారు వాళ్ళు. 6 నుంచి 9 గంటలు ఉండేటటువంటి కాలం ఈ రోజులో ఉండే పూర్వ ఆహ్న భాగం, అంటే పూర్వంలోని సగం అంటే 12 ఏదైతే ఉందో 6 నుంచి 12 వరకు, దాంట్లో మళ్ళీ సగం చేసి 6 నుంచి 9 వరకు ఉత్తరాయణం, 9 నుండి 12 గంటల వరకు అది ఉత్తరాయణం అన్నారు. అంచేతనే ఎవరైనా ఏదైనా పనిని ప్రారంభిస్తే ఉదయం 6 నుంచి 9 మధ్యలో వర్జ్యం దుర్ముహూర్తం అనేవి లేకుండా ఉండి ప్రారంభించేసుకోవచ్చు అన్నారు. ఇది నిజం కాబట్టే రామచంద్రుడు తడివాడు మైత్రే ముహూర్తే ప్రయయౌ ప్రయాగవనముత్తమం, ప్రయాగవనానికి బయలుదేరడం కోసమని తనకి తానే ముహూర్తాన్ని ఎంచుకుని సరిగ్గా ఇవాల్టి మన లెక్కల ప్రకారం ఉదయం 8:40 బయలుదేరాడు, 9 గంటల్లోగా అన్నమాట. అంటే రోజులో ఉన్నటువంటి పూర్వ అహనంలోని, అంటే 12 గంటల లోపల ఉండే ఉత్తరాయణంలో, అంటే ముందు భాగంలో ప్రవేశించి వెళ్ళాడు ఆయన ప్రయాగవనానికి అన్నాడు. అంతేకాదు శరీరాన్ని కూడా వాళ్ళు ఉత్తర దక్షిణ అయిన విభాగం చేసి చూశారు. శరీరాన్ని కూడా రెండుగా చేశారు. తల నుండి బొడ్డు వరకు ఉండేటటువంటి భాగం ఉత్తరాయణం, బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగం దక్షిణాయనం అని. అంచేతనే బొడ్డు నుండి తల వరకు శ్రేష్టమైంది, పవిత్రమైంది కాబట్టి బంగారు ఆభరణాలన్నింటినీ ఆ భాగాలకే వేస్తారు. ఈ బొడ్డు దగ్గర ఏర్పాటు చేసుకునే వడ్డాణం దగ్గర నుండి శిరస్సు వరకు అన్ని ఆభరణాలని కూడా పాపట పందిరితో సహా, అదే పెద్దవాళ్ళైతే కిరీటం వరకు కూడా అన్ని బంగారానివే పెడతారు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనం తక్కువైంది కాబట్టి ఈ బొడ్డు దగ్గర నుండి పాదాల వరకు ఉండేటటువంటివి వెండి ఆభరణాలనే ధరించాలని శాస్త్రం చెప్తోంది. మాకు సొమ్ముంది కాబట్టి బంగారాన్ని పెడుతున్నాము అని అనుకుంటే, అంటే పాదాలు అనేటటువంటి వాటికి మెట్టెలు అనకూడదు. అలాగే పట్టాలు అంటే పట్టీలు అనకూడదు. ఆ ఏ మట్టెలని పట్టీలని అంటారే, ఆ పట్టాలని మట్టెలని కూడా వెండి వాటినే ఏర్పాటు చేయాలి. ఎందుకు? లక్ష్మీదేవి ఆ లోహంలో ఉంటుంది కాబట్టి, లక్ష్మి ఈ బంగారపు లోహంలో ఉంటుంది కాబట్టి ఆమెని అవమానించినట్టుగా ఉండకూడదని అలా నిర్ణయాన్ని చేశారు.
ఇప్పుడు మనకు అర్థమైంది శరీరంలోని ఉత్తర భాగం శిరసని, ఆ శిరస్సు అనేది అన్నిటికంటే ఉత్తర భాగంగా ఉంటుంది అని. ఇప్పుడు బొడ్డు నుండి తల వరకు ఉండేది చక్కలేనటువంటి ఉత్తర భాగం అయితే, దాంట్లో కూడా ఉత్తర భాగం ఏదంటే కంఠం వరకు ఉండేటటువంటిది దక్షిణం, ఆ కంఠం నుండి శిరస్సు వరకు ఉండేటటువంటిది ఉత్తర భాగం అని. దాంట్లో కూడా మళ్ళీ ఉత్తర దక్షిణ విభాగాన్ని చేసి చూశారు. ఇప్పుడు అతి ముఖ్యమైన మాట, ఆ శిరస్సు యొక్క మధ్య భాగంలో, అంటే దాన్నే మాడు అంటారు. చిన్నప్పుడు తల్లి అంటూ ఉండేది, మాడు మీద ఒరే నూనె పెడతాను రా అని. పండుగలు పబ్బాలు వచ్చినటువంటి సందర్భంలో తల్లి చక్కగా తన సంతానాన్ని అలా 4 పీటల మీదో 5 పీటల మీదో క్రమంగా కూర్చోబెట్టి వరుసగా తన కుడి చేతి 3 వేళ్ళని కూడా నువ్వుల నూనెలో మాత్రమే ముంచి, ఈ శిరస్సు యొక్క మధ్య భాగంలో మాడు అంటారే, అక్కడ గట్టిగా ఆ 3 వేళ్లతోనూ నూనెని గట్టిగా ఒత్తి అద్ది 4 అక్షతలని వేసి చక్కగా తనకు వచ్చిన పాటో పద్యమో మంత్రమో శ్లోకమో అలా ఒకసారి పాడి ఆశీర్వదించి, ఈ 2 కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఆ ప్రదేశం మీద నుండి అలా బొటన వేలితో కుంకుమ బొట్టుని నిలువుగా పెట్టి ఇలా నీరాజనాన్ని, అంటే హారతిని ఇస్తూ ఉండేది. ఇది చాలా మందికి అనుభవంలో ఉన్న విషయం, పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుసు. ఏమిటి ఈ నూనె రాయడం ఏమిటి, ఈ బొట్టు పెట్టడం ఏమిటి? మనకి కనిపించినటువంటివి శరీరంలో కనిపించే 9 కాక 2 ఉన్నాయి. అవే 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో కనిపించే, ఇదిగో ఈ ఆజ్ఞారంధ్రం అంటారే ఇది, ఈ శిరస్సు యొక్క మధ్య భాగంలో ఉండేటటువంటి బ్రహ్మరంధ్రము అనే అది. అంచేత అమ్మ ఏం చేసేది, ఈ నా సంతానమైన ఇతను, ఈ నా సంతానమైన ఈమె చక్కనైనటువంటి విధంగా కీర్తి ప్రతిష్టలని సంపాదిస్తూ మేధాశక్తిని పెంచుకుని నలుగురి ఆకర్షణకి పాత్రురాలు కావాలనే అభిప్రాయంతో, ఇదిగో ఈ నుదిటి మీద గట్టిగా ఒత్తి 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో బొటన వేలితో ఒత్తి చక్కని బొట్టుని నిలువుగా ఆ నుదిటి చివరి భాగం వరకు గీసేది. అలాగే ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అక్కడ దైవం ఉంటాడని గుర్తించినటువంటి తాను, అంటే తన తాత ముత్తాతలందరూ చెప్పుగా గుర్తించిన తాను, బాగా దాన్ని గుర్తుంచుకున్న తాను, ఆ 3 వేళ్ళని నువ్వులను ముంచి గట్టిగా ఒత్తిపెట్టి కొద్దిగా అక్షతలు వేసి ఆశీర్వదించేది. అదిగో అది మనకి ప్రధానం. దాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. మాడు అని మామూలుగా లౌకికంగా తెలుగులో అంటారు. రంధ్రము అనగానే ఏముంటుంది, దానికి పెద్ద చిల్లుంటే చిల్లుకి 2 తలుపులు ఉంటాయి. అంచేత ఏ బ్రహ్మరంధ్రం అని అనుకుంటున్నామో అక్కడ ద్వి అర ద్వే అరే ఈశ్య తత్ ద్వారా 2 తలుపులు ఉంటాయి. ఆ తలుపులు ఉంటాయా, బంధువులు ఉంటాయా? తలుపులు అప్పుడు తీస్తూ వేస్తూ ఉంటావా? ఇందుకనే పిచ్చివాళ్ళ మాటలు మేము నమ్మం, పాతకాలం వాళ్ళు అంటారు. నమ్మం అనేటటువంటి వాళ్ళు పిచ్చేవాళ్ళు తప్ప, నమ్ము అని చెప్పేటటువంటి వాళ్ళు మాత్రం వెర్రివాళ్ళు కానే కాదు. అంచేత అక్కడుండే తలుపులు రెంటిని తీయగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే ఎవరికి వారికి ఉంటుంది. ఎవరింటి తాళం చెవులు వాళ్ళ దగ్గరుండి వాళ్ళు అలా తాళాన్ని తీస్తే 2 తలుపులు ఎలా తెరుచుకుంటాయో, అలా ఈ 2 తలుపుల్ని తీయగలిగిన శక్తి ఎవరికి వారికి ఉంటుంది. ఎలా తెరవాలి, ఆ శక్తి ఎలా వస్తుంది? ఏమీ అక్కర్లా, చక్కగా బాసం పెట్టి వేసుకోండి. వెన్నెముకని లాగగలిగినంతగా లాగండి. భూమి మీద కూర్చొని తలని ఆకాశంలోకి చూస్తూ ఉండేలా ఉంచండి. కళ్ళు మూయండి. నా బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో, అంటే శిరస్సు యొక్క మధ్య భాగం, అక్కడ 2 తలుపుల్ని నేను తెరుస్తున్నాను అనుకోండి. ఆ 2 చిన్న తలుపుల లాంటి వాటిని ఊహించుకుని తెరవండి. అక్కడ అదిగో నా అమ్మవారు కనిపిస్తున్నారు అని ఆ రంధ్రంలో నుండి దర్శించాలి అమ్మవారిని. అమ్మ పాదాలు ఎంత మెత్తగా ఉన్నాయి,
అమ్మకుండేటటువంటి 2 ఆ పాద పైభాగంలో చీలమండల దగ్గర ఉండేటటువంటి ఆ పాద ప్రారంభ భాగాలు, అక్కడ ఉండేటటువంటి అమ్మవారి 2 అందులు ఎంత గొప్పగా ఉన్నాయి. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ. ఆమె నడుస్తూ ఉంటే ఆ అందరి నుంచి చిన్ననైనటువంటి ధ్వని వినిపిస్తూ ఉంటుందా. అమ్మవారి ఆ పిక్కలు 2 చక్కనైనటువంటి అమ్ముల పొదులలాగా పైన లావుగా క్రింది భాగంలోకి వచ్చేసరికి సమానంగా జాగ్రత్తగా చిన్నగా ఉన్నాయా. అమ్మవారి మోకాళ్ళు 2 ఎంత గొప్పగా ఉన్నాయి. అమ్మవారి యొక్క ఊరు భాగాలు తొడలు 2 కూడా తాను శంకరుడు కలిసి ఉన్నప్పుడు ఎంత బరువు అవుతుందో అంత బరువుని మోయగలిగినంత బలిష్టంగా ఉన్నాయా. చాలా మామూలుగా ఉన్నాయి. అమ్మవారి యొక్క నడుము ఎంత గొప్పగా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి వడ్డాణం ధరించి ఉంది అమ్మవారు. ఆ వడ్డాణంలో చిన్న 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 గంటలు మోగుతున్నాయా ఆవిడ నడుస్తూ ఉంటే. ఇప్పుడు కూర్చునింది కాబట్టి అలా ప్రతి కదలికకి కూడా అలా నడుము కదిలిస్తూ ఉంటే సన్నగా ధ్వనిస్తూ కనిపిస్తుందా. అమ్మవారి యొక్క ఆ ఉదర భాగం ఎంత గొప్పగా ఉంది. ఇన్ని భువనాల సంతానాన్ని కన్నా కూడా ఇంకా మామూలుగానే సింహానికి నడు ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగానే నడుముందా. అమ్మవారి యొక్క వక్షస్థలం 2 చూసినట్టయితే మొత్తం ఇన్ని భువనాల్లో ఉన్నటువంటి అందరికీ పాలనిచ్చేటటువంటి పెద్దవైన కుండల్లా ఉండి, అమ్మా నేను ఈ 2 నుండి వచ్చినటువంటి పాలని ఆ చిన్నతనంలో తాగి నేను బతకగలిగానా. నాకు ఆహారాన్ని పుట్టుకకి ముందే నిలువ చేసించావా. ఎంత గొప్పదానివి తల్లి. అమ్మా నీ కంఠం మరింత సుందరంగా ఉంది, శంఖ ఆకారంలో ఉంది, ఏం పలుకుతావా అని వినాలని అనిపించేంత ఆనందంగా ఉంది. అలాగే అమ్మా నీ 2 బాహువులు ఉన్నాయే ఎర్రనైనటువంటి ఆ ఆభరణాల కట్టుబడితో గాజులతో ఇటు అటు భుజానికి ఏర్పాటు చేయబడ్డ భుజకీర్తులతో చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంది. అలాగే అమ్మా నీ గడ్డం, నీ పెదవులు, నీ 2 చెవులు, నీ నాసికకి అటు ఇటు అలాగే ఆ 2 వైపులో ఉండేటటువంటి నాసికకి సమానమైన మధ్య భాగమైన పై పెదవి దగ్గర అదిగో ఆ కనిపించేటటువంటి మధ్యనైన చిన్న గాడి కనిపించకుండా ఉండేటటువంటి ఏ ప్రత్యేక ఆభరణం అడ్డుపూస అంటారు, దాన్ని అడ్డబాస అంటారు. అడ్డుగా ఉన్న పూస అడ్డుపూస దాన్ని అడ్డబాస అంటారు. అదిగో అది. అలాగే అమ్మ కళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఆ 2 కనుబొమ్మలు ఎంత బాగున్నాయి, ఆ పైనుండే నుదుటి భాగం ఎంత ఆకర్షణీయంగా ఉంది. అమ్మా నీ శిరోజాలు ఇంకెంత గొప్పగా ఉన్నాయి అని మెడల్లో ఉండేటటువంటి ఆభరణాలతో సహా అన్నిటినీ కళ్ళలో తలుచుకుంటూ అమ్మవారిని ఈ శరీరానికి ఉత్తరమైన ఈ శిరోభాగంలో అక్కడుండేటటువంటి ఆ బ్రహ్మరంధ్రంలో 2 తలుపుల్ని ఉత్తర ద్వారాన్ని తెరిచి దర్శిస్తే అది ఉత్తర ద్వార దర్శనం. అలాంటిది మీ అందరూ చేస్తారని చేయాలని ఆ సంపూర్ణ అనుగ్రహాన్ని ఈ పుణ్య ఏకాదశి సందర్భంగా పొందాలని అమ్మవారి పాద పద్మాలకి సాష్టాంగపడుతూ స్వస్తి.